తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఎన్నికలు ముగియడం, వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అటు కొండపైన భారీగా వర్షం కురుస్తుండటంతో క్యూలైన్లలో తాత్కాలికంగా రేకుల షెడ్డులను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. వైకుంఠం కాంప్లెక్స్ నుంచి నారాయణగిరి క్యూలైన్లు దాటి శిలాతోరణం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారిని 76,369 మంది దర్శించుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే వర్ష సెలవుల కారణంగా అందులోనూ ఈ యొక్క ఎన్నికలు కూడా ముగియడంతో పాటుగా తిరుమలలో రద్దీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా నిన్నైతే మాత్రం నారాయణగిరి పార్క్ వద్ద ఉన్నటువంటి సెల్ఫ్ లో మాత్రమే ఉన్నారు. ఈ రోజు మాత్రం ఈ యొక్క రింగ్ రోడ్డుకు దాటుకొని, అలాగే రింగ్ రోడ్డు దాటుకున్న తర్వాత ఇక్కడ శిలాతోరణం వరకు దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు అయితే మాత్రం బస్సుల రద్దీ అయితే కనిపిస్తున్నది. దీంతో పాటుగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వర్ష సెలవులు, అలాగే ఇంతకు ముందు కూడా అయితే మాత్రం భక్తుల రద్దీ సాధారణంగా ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా తిరుమలకి అయితే ఒక భక్తులు అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితిగా నెలకొంది. దాదాపుగా ఇప్పుడు 4 కిలోమీటర్ల వరకు సాగుతున్నటువంటి ఒక భక్తుల రద్దీ అయితే మాత్రం 24 గంటలు రేపు వెయిట్ చేస్తే కానీ శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే వీల్లేని పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు అయితే మాత్రం వాతావరణం కొద్దిగా మారి కూడా వర్షం ప్రభావం కూడా ఈ యొక్క భక్తుల మీద అయితే పడినటువంటి పరిస్థితి. ఈ యొక్క వర్షంలో కూడా తడుచుకొని ఈ యొక్క 4 కిలోమీటర్ల వరకు కూడా ఒక భక్తులు అయితే వేచి ఉండవలసిన పరిస్థితి అయితే నెలకొంది. దాంతో పాటుగా ఇవాళ నుంచి కూడా పద్మావతి పరిణయ ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో పాటుగా తిరుమలలో ఎప్పుడు ఏదో ఒక ఇలాంటి అలజడి అయితే రేపున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే మాత్రం దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల దూరం అంటే శిలాతోరణం దాటుకొని రింగ్ రోడ్డు వైపు మీదుగా కూడా ఉన్నటువంటి యొక్క భక్తులకు కూడా తాగునీటి సదుపాయం, అన్నప్రసాదాలు కూడా టీటీడీ అయితే చేస్తున్నది. ఈ యొక్క వర్షానికి తాకిడికి తట్టుకునే విధంగా కూడా తాత్కాలికంగా కూడా షెడ్యూల్ అయితే మాత్రం నిర్మించారు. కాకపోతే ఈ నారాయణగిరిలో ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే వాన నుంచి తడవకుండా ఉండేటువంటి పరిస్థితి. మిగతా యొక్క క్యూ లైన్ లో దాదాపు 4 కిలోమీటర్ల వైపు ఉన్నటువంటి యొక్క భక్తులకు అయితే మాత్రం ఎండలకు కానీ వానలకు కానీ తడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా పూర్తి స్థాయి తాత్కాలికంగా మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిగా ఇంతవరకు అయితే మాత్రం ఈ యొక్క క్యూ లైన్ పద్ధతి అయితే మాత్రం అలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఈ వేసవి సెలవులు కావడంతో పాటుగా ఈ యొక్క శ్రీవారి ఆలయానికి అయితే మాత్రం ఇక మీద నుంచి డైలీ కూడా రష్ అయితే పెరిగేటువంటి అంచనాలు అయితే టీటీడీ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ అయితే మాత్రం వీకెండ్ కి సంబంధించి అయితే మాత్రం ఇంకా రేపు శనివారం, ఆదివారం సంబంధించి ఒక 3 రోజులు కూడా దాదాపుగా 80,000 మంది అయితే మాత్రం రోజుకి దర్శించుకునే విధంగా అనేసి కూడా టీటీడీ భావిస్తుంది. దీనికి సంబంధించి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు. అలాగే ఇక వర్షం కారణంగా కూడా ఒక 4 రోజుల పాటుగా ఏపీలో మొత్తం కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల కూడా ఇప్పుడు ఈ యొక్క వర్షం తాకిడికైతే మాత్రం భక్తులు అప్పటికే అప్రమత్తం చేసి ఒక ఘాట్ రోడ్లలో కానీ, ఒక క్యూ లైన్ లో కానీ, ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం అన్ని కూడా ఒక తాత్కాలికంగా ఉండేటువంటి జర్మన్ షెడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి శ్రీవారి సేవకులను కూడా ఉపయోగించుకొని వారికి యొక్క భక్తులకైతే మాత్రం తాగునీళ్లు కానీ, అన్నప్రసాదాలు కానీ, వారికి గైడెన్స్ ఇవ్వడానికి బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఒక భక్తులకైతే మాత్రం ఇప్పటి వరకు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్న వైశాలి. రైట్. థ్యాంక్ యూ నరేష్.